శ్రీమాత్ర నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. 2020 సంవత్సరంలో మకర రాశి యొక్క ఫలితాలు మనం మాట్లాడుతున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు మకర రాశి యొక్క లక్షణాలు మకర రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలా ఉంటుంది ఒకసారి మనం మాట్లాడుకుంటే, మకర రాశి వారికి కొంచెం ఈ టైంలో మాత్రం గోచారిత ఏలాంటి సరి స్టార్ట్ అయింది. మన 24వ తారీఖు నుంచి కొంచెం చికాకులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మకర రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫ్రెండ్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ వల్ల మోసపోయే తత్వాన్ని కూడా ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటారు. మిమ్మల్ని ఫ్రెండ్స్ మిమ్మల్ని మోసం చేయడం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్ తో కానీ ఎవరితో కూడా స్నేహం చేసేటప్పుడు 1కి 22 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది మకర రాశి వారు. ఎందుకంటే మిమ్మల్ని కొంచెం కారాగారం దాకా అంటే జైలు దాకా కూడా నడిపించే స్నేహాలు ఈ టైంలో ఎక్కువ కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండి వెళ్తే మంచిది. విద్యార్థులు కష్టపడకపోతే కష్టం. ఎందుకంటే విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు. కానీ ఏదో విధంగా వారు ముందుకు వెళ్ళే విషయంలో మాత్రం చికాకులు ఫేస్ చేస్తున్నారు. అంటే విద్యార్థుల పరంగా విద్యాపరంగా ముందుకెళ్దాం, వచ్చేద్దాం అనే టైంలో విద్యార్థులకి కొంచెం చికాకులు ఎక్కువ ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు ఆ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్ లో చదువుతున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి మాత్రం ఈ టైం చాలా అనుకూలంగా ప్రతికూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సిడి సావాసాలు కూడా ఎక్కువగా విద్యార్థులు పట్టే అవకాశం కలిగి ఉంటారు. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మకర రాశి వారు. తర్వాత ధనానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన చికాకులు ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. మధ్యవర్తులతో ఇప్పుడు దాకా మీరు ఏదైనా నడిపినా లేకపోతే మధ్యవర్తులతో సొంతగా హామీ సంతకాలు పెట్టాలన్నా కూడా 1కి 22 సార్లు 20 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన ఏదైతే ఉందో అది మీ జీవితాంతం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా ఏ ప్రయత్నం చేసినా కూడా తొందరగా వెళ్ళరు. అంటే నెట్టాల్సి వస్తుంది. అంటే తొందరగా ఏ పని కాదని చెప్పుకోవచ్చు. తొందరగా ఆ పనుల విషయంలో కొంచెం ఇబ్బంది పడే పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మకర రాశి వారికి భార్య అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే భార్యకి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. భార్యకి ఔషధ సేవ తప్పనిసరిగా ఉంటుంది. భార్య విషయంలో కొంత అనుకూల ఫలితాలలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ధనానికి సంబంధించిన వ్యయం అవుతున్నా కూడా అదృష్టం ఏంటంటే ఆ టైంకి ఏదో విధమైన డబ్బు అనేది మీ చేతికి అందుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇబ్బందులు ఎంత పడుతున్నా కూడా మకర రాశి వారికి ఏదే విధంగా ఆ టైంకి అందుతూ ఉంటాయి. ఆ టైంలో మీకు అనుకూలంగా ఫలితాలతో పాటు ధనపూర్వకంగా సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అందుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి కొంచెం గడ్డుకాలం అయినా కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే నూతన వ్యాపారానికి అవకాశం అయితే ఉంది. కొంచెం నిదానంగా ఎత్తుకునే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఒక్కసారిగా అందుకోవు, కొంచెం అందుకునే అవకాశం కలిగి ఉంటారు. కొంచెం ఆ ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. వ్యాపారాలకు సంబంధించిన కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా వివాహం కాని వారు మాత్రం తొందరగా ఎవరి మాటలు, పక్కన మాటలు, బోహన మాటలు, ఎవరి మాటలు నమ్మకండి. ఎందుకంటే వాడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉందని చెప్తాను. తర్వాత ఈ మకర రాశి వారికి గోచారిత ఏళ్ళని ఇలాంటివి నడుస్తుంది. కాబట్టి కంపల్సరిగా మీకు దగ్గరలో ఉన్న శరీరాలలో ఆంజనేయ ప్రదర్శనలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.